తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు లేక రైతులు ఆగమవుతున్నారని బీజేపీ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం కావడంతో రైతులు దళారుల బారిన పడి నష్టపోతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను గోసపెడుతుందని, కొనుగోలు కేంద్రాల వద్ద లారీలు అందుబాటులో లేని పరిస్థితి కనిపిస్తోందన్నారు. రైతులు అరిగోస పడుతున్నారని, ప్రతి గింజను కొంటామని మోసం చేస్తున్నారని ఏలేటి ఫైర్ అయ్యారు. ఒక సంచికి 4 కిలోల వడ్లను అధికంగా దోచుకుంటున్నమాట వాస్తవం కాదా? లారీలు లేక రైతులు గోసపడుతున్న మాట వాస్తవం కాదా? ఈరోజు మొక్కజొన్నలు పూర్తిగా ప్రొక్యూర్మెంట్ చేయలేని పరిస్థితి ఉన్నది. ఇది వాస్తవం కాదా? గన్ని బ్యాగుల కోసం రైతులు నిలబడుతున్న మాట వాస్తవం కాదా? చివరకు జొన్నల కొనుగోలు కేంద్రాలు లేక ఈరోజు రైతులు యార్డ్లలో కుప్పలు పోసుకొని యార్డ్లలోనే కాపలా పడుకుంటున్నమాట వాస్తవం కాదా? అదే మాదిరిగా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీడియా సమక్షంలో పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. 80% కొనుగోలు పూర్తి చేశామని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను, మీకు అధికారులు ఏం లెక్కలు చెప్పారు? మరి నిజంగా నువ్వు 80% ఈరోజు కొనుగోలు కేంద్రంలో వడ్లను కొనుగోలు జరిగినట్లు మీరు చెప్తే మరి మీ వెంట మీరు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నాం. లేదా మీరు మా వెంట రండి, మీకు చూపిస్తాం. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు కేవలం 24% మాత్రమే వడ్ల కొనుగోలు జరిగింది. 141 అంటే 1,41,000 మెట్రిక్ టన్నుల వడ్ల ప్రొడక్షన్ వస్తే, పంట వస్తే కేవలం 90 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు గత సంవత్సరం చేశారు. ఈ సంవత్సరం కూడా మీరు 90 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేద్దామని టార్గెట్ పెట్టుకున్నా ఇప్పటి వరకు మీరు చేసింది ఎంత? మరి నిన్న ముఖ్యమంత్రి గారే నేను 45 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినా అని చెప్తా ఉన్నారు. మీ లెక్కలే నిజం అనుకుంటే కూడా మరి 1,41,000 మీరు 45,000 చేస్తే మీరు చేసింది కేవలం 30-35% కదా. ఒకవేళ నిరుడు మీరు కొనుగోలు చేసినటువంటి 90 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి సిద్ధపడ్డా మీరు సగం కూడా కొనుగోలు చేయనట్లే కదా. ఏ రకంగా మీరు 80% కొనుగోలు చేశామని చెప్పేసి తప్పుడు లెక్కలు చెప్తా ఉన్నారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చారు. వారికి ఇవ్వాల్సినటువంటి ప్రతి ఎకరాకు 7,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి రైతు భరోసా నొప్పుకొని అది కూడా మీరు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తారు. చివరకు